ఉప్పల్ స్టేడియం వేదికగా మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మరి ఆర్సీబీ జట్లు ఒక హై వోల్టేజ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అయితే కొట్టుకు చేస్తారు. అండ్ ఆల్సో చివరికి రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎలాంటి రచ్చ జరిగిందో మనం క్లియర్గా చూసాం. రెండు టీంలు కలిపి ఆల్మోస్ట్ 550 రన్స్ కొట్టారు. సో డెఫినెట్లీ మరోసారి రెండు జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవాలని చెప్పి ఒక 6 టీమ్స్ కోరుకుంటున్నాయి. అవేంటంటే సిఎస్కే, కేకేఆర్, ఎల్ఎస్జీ, డీసీ, జీటీ మరియు ఎంఐ. సో ఈ 6 టీంలో కూడా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలంటే ఆర్సీబీ గెలవాలని కోరుకుంటాయి. ఎందుకంటే ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న టీం. ఎస్పెషల్లీ కేకేఆర్ టీంకి టాప్ 2లో స్పాట్ కావాలంటే ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవాలి. అలాగే సిఎస్కే మరియు లక్నో టీంలో తమ ప్లే ఆఫ్ ఛాన్సెస్ పెంచుకోవాలంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలి. ఈవెన్ ఎంఐ, జీటీ మరియు డీసీ లాంటి టీమ్స్ కాంపిటీషన్లో ఉండాలన్నా సరే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోతే ప్లే ఆఫ్ రేస్ ఇంకా బాగా వైడ్గా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచేస్తే వాళ్ళకి ఛాన్సెస్ పెరిగిపోతాయి. అండ్ దాని మిగతా టీమ్స్ యొక్క ప్రాబబిలిటీ డ్రాస్టికల్లీ కిందకి పడిపోతుంది. సో ఇటు తిరిగి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచిన ప్లే ఆఫ్స్కి రావడం కష్టం. దీనివల్ల మిగతా టీమ్స్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. బట్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే మిగతా టీమ్స్కి చాలా డ్యామేజ్ ఉంటుంది. మెయిన్లీ సిఎస్కే వాళ్ళు ఎక్కువగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ చెన్నైతోనే, అది కూడా చెన్నై చెపాక్ స్టేడియంలో. సో సిఎస్కే వల్ల మ్యాచ్లోకి ఎస్ఆర్హెచ్ వాళ్ళు విన్నింగ్ మూమెంటంతో వచ్చే కంటే లాస్ అయ్యి ప్రజల్లో రావాలని కోరుకుంటారు. అండ్ ఇలాంటి సినారియోలో ఒకవేళ సండే రోజు సిఎస్కే టీం ఎస్ఆర్హెచ్ ఓడించిందంటే వాళ్ళకి టాప్ 4లోకి వెళ్ళే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. సో ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమిని ప్లే ఆఫ్ రేస్లో ఉన్న చాలా టీంలు కోరుకుంటాయి. ఇక అదరంటే ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే చాలా పూర్ ఫామ్లో ఉన్నారు. వరుస పెట్టి 6 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళు ఇటు తిరిగి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకా వాళ్ళు చేయవలసిందల్లా అదర్ టీమ్స్ యొక్క పార్టీని స్పాయిల్ చేయడం. అంటే ఫర్ సపోజ్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఎస్ఆర్హెచ్ ఓడిస్తే వాళ్ళ పార్టీ లైట్గా స్పాయిల్ అవుతుంది. అండ్ ఆల్సో ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ పరాజయానికి రివెంజ్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. సో మిగతా టీమ్స్కి వచ్చే అడ్వాంటేజ్ గురించి పక్కన పెడితే ఆర్సీబీ వాళ్ళు ఈ మ్యాచ్లో అలాగైనా సరే గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు లూజింగ్ స్ట్రీక్ ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యాన్స్ ఖచ్చితంగా థ్రిల్ ఇవ్వాలని కోరుకుంటారు. బట్ ఉప్పల వెళ్ళి ఎస్ఆర్హెచ్ టీంని కొట్టాలంటే అంత ఈజీ కాదు. పైగా వాళ్ళు ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే వేరే లెవెల్. వరుసగా 2 మ్యాచ్లు 260+ స్కోర్స్ కొట్టారు. పైగా ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే రన్స్ ఎప్పుడేద్దామని చూస్తున్నారు. సో ఈ మ్యాచ్లో డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. అండ్ వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. ఈవెన్ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుని ఎస్ఆర్హెచ్ వాళ్ళదే పైచే. ఇప్పటివరకు రెండు జట్లు మొత్తం 24 మ్యాచ్లో తలపడితే 13 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. 10 మ్యాచ్లో మాత్రమే బెంగళూరు టీం గెలిచింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. అయితే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ వాళ్ళు గట్టిగానే కాంపిటీషన్ ఇచ్చారు. 3 గెలిస్తే 2 మాత్రం ఓడిపోయారు. మెయిన్లీ గత ఏడాది దగ్గర ఉన్న ఎస్ఆర్హెచ్ టీం ఓడించారు. అండ్ ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా కొట్టాడు. అఫ్కోర్స్ క్లాస్ కూడా కొట్టాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆర్సీబీ టీం చేసి మ్యాచ్ని గెలిచారు. సో ఆ మెమరీ అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కానీ ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ ఇయర్ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి కంప్లీట్ ఆపోజిట్. ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం తమ బ్యాటింగ్తో ఈ సీజన్లో మిగతా టీమ్స్ని వణికిస్తుంది. సో డెఫినెట్లీ మనమైతే ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక టాప్ మ్యాచ్ ఫైట్ చూడొచ్చు. ఇక మ్యాచ్ ఆడబోయే ఉప్పల్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఏడాది గ్రౌండ్లో 2 మ్యాచ్లు జరిగాయి. అండ్ 2 మ్యాచ్లో 2 డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ మ్యాచ్లోనేమో 500 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. కానీ సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే అరౌండ్ 160 స్కోర్స్ వచ్చాయి. సో ఫస్ట్ మ్యాచ్లో యూజ్ చేసిన పిచ్కి సెకండ్ మ్యాచ్లో యూజ్ చేసిన పిచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ మ్యాచ్ కోసం ఏ పిచ్ని యూజ్ చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఎనివే అయితే మరోసారి ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ని రెడీ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఈ సీజన్లో బౌలింగ్తో కంటే బ్యాటింగ్తో ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. పైగా ఇటు తిరిగి ఆర్సీబీ బౌలింగ్ అంత మంచిగా లేదు కాబట్టి ఖచ్చితంగా మరోసారి బ్యాటింగ్ ట్రాక్ని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 73 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 73 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 32 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీమ్స్ 41 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 రన్స్. సో ఈ స్టాట్స్ బట్టి క్లియర్గా చేజింగ్ చేస్తున్న టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈవెన్ ఏడాది గ్రౌండ్లో జరిగిన 2 మ్యాచ్లు కూడా చేజింగ్ చేస్తున్నప్పుడు బాల్ ఈజీగా బ్యాట్ మీదకి వచ్చింది. పైగా జూ ఫ్యాక్టర్ అనే సమస్య ఎటు తిరిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. బట్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బేభత్సంగా కొట్టేస్తున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ టీం ముందు వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తుందా లేకపోతే చేజింగ్ ఆహ్వానిస్తారో చూడాలి. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం కూడా మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి ఏమైనా మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ టాస్ విషయంలో అయితే ఖచ్చితంగా క్యాప్టెన్స్ కొంతవరకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఇక గ్రౌండ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది జరిగిన 2 మ్యాచ్లు కూడా గెలిచారు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం కుప్పలు అనేది ఒక కంచుకోట లాంటిదే. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకి గ్రౌండ్లో ఆల్మోస్ట్ 65+ విన్ పర్సెంటేజ్ ఉంది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఖచ్చితంగా మరోసారి గ్రౌండ్లో తమ ఛాన్సెస్ను ఫ్యాన్సీ చేసుకుంటారు. మెయిన్లీ వాళ్ళకి గ్రౌండ్లో ఆర్సీబీ టీం అద్భుతమైన రికార్డు ఉంది. 8 మ్యాచ్లు ఆడితే 6 గెలిచారు, 2 మాత్రమే ఓడిపోయారు. సో ఓవరాల్గా స్టాట్స్ పరంగా చూసుకున్నా, రికార్డ్స్ పరంగా చూసుకున్నా, ఫామ్ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఫేవరెట్స్. ఒకవేళ ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడిస్తే అది ఒక బిగ్ అప్సెట్ అవుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ బ్యాటింగే. ఈ సీజన్లో ది బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో వాళ్ళ బ్యాటింగ్ విషయంలో చాలా పాత రికార్డ్స్ను బ్రేక్ చేశారు. సో వాళ్ళ ఓపెనర్స్ అయిన అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా పాపులర్లోని గేమ్ను కిల్ చేస్తున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం మీద ఏకంగా 125 రన్స్ కొట్టారు. సో మరోసారి ఇద్దరు పవర్ ప్లేలు చాలా కీలకం కాబోతున్నారు. మెయిన్లీ వీళ్ళిద్దరు పవర్ ప్లే ఎండ్ అయ్యే వరకు ఉంటే చాలు ఈజీగా ఎస్ఆర్హెచ్ టీంకి 100+ స్కోర్ వస్తుంది.
అండ్ దెన్ ఆ స్టార్ట్ను బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయడానికి మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టర్స్కు కొదవలేదు. మెయిన్లీ క్లాస్ అండ్ ఆర్సీబీ టీం మీద బేబచ్చమైన రికార్డు ఉంది. అలాగే అబ్దుల్ సమద్ చూసుకున్నా, షాబాజ్ చూసుకున్నా, నితీష్ కుమార్ చూసుకున్నా ముగ్గురు కూడా చాలా మంచి నిక్లో ఉన్నారు. ఎస్పెషల్లీ సమద్ అయితే చివరిలో బౌలర్స్కు సమాధి కట్టేస్తున్నాడు. సో ఒక్క మార్కరం ఫామ్ తప్పిస్తే మిగతా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అసలు ఎక్కడా కూడా డోకలేదు. అండ్ నేనైతే ఈ మ్యాచ్లో పర్సనల్గా మార్కరంను పక్కన పెట్టి ఫిలిప్స్ని తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మార్కరంతో పోల్చుకుంటే ఫిలిప్స్ ఒక పవర్ హిట్టర్. ఎస్పెషల్లీ ఫిలిప్స్ని తీసుకుంటే అతను డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ వస్తాడు, అంటే క్లాస్ అండ్ తర్వాత వస్తాడు. దీంతో ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్లాస్ అనేది నితీష్ కుమార్ లాంటి ప్లేయర్స్ నెంబర్ 3లో ఆడించుకునే ఛాన్స్ వస్తుంది. సో బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ విషయంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న చేంజ్ ఇది ఒకటే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ మరియు నట్టు ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ అయితే ఒక డిఫరెంట్ జోన్లో బౌలింగ్ చేస్తున్నాడు. సో మరోసారి అయితే నట్టు మరియు కమిన్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కీ రోల్ ప్లే చేయాలి. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ ఎక్కువగా పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అతనికి విరాట్ కోహ్లీ మరియు ప్యాట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఇద్దరితో పాటు ఇటు తిరిగి మిడిల్ ఓవర్స్లో మయాంక్ మార్కండే వికెట్లు తీస్తున్నాడు. అలాగే భూవీ చూసుకున్న కొంతవరకు ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న అతని మీద కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. ఇక 6th బౌలింగ్ ఆప్షన్గా లాస్ట్ మ్యాచ్లో షాబాజ్ మరియు సుందర్ని వాడుకున్నారు. బట్ ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ జయదేవ్ ఉనాద్కర్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అవసరం పడి సుందర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కనుక సక్సెస్ అయితే డెఫినెట్లీ ఒక బౌలర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అద్భుతం అండ్ బౌలింగ్ కొంత డీసెంట్గా ఉంది. అఫ్కోర్స్ రన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నారు, బట్ అలా అని చెప్పి మరీ పూర్ బౌలింగ్ అని చెప్పలేం. ఎస్ఆర్హెచ్ టీం దగ్గర కూడా 2-3 క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్యాట్ కమిన్స్ రూపంలో ఒక మంచి గన్ బౌలర్ కనిపిస్తున్నాడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే నేను ఎస్ఆర్హెచ్ టీంలో ఎక్స్పెక్ట్ చేసింది 2 మార్పులు మాత్రమే. ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ విషయం అండ్ రెండోది మార్కరం ప్లేస్లో ఫిలిప్స్ని తీసుకురావడం. సో 2 మార్కులు మేబీ చేయొచ్చు, లేకపోతే విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేసినా మనం మ్యాచ్ చేరిపోవడం అవసరం లేదు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే అండర్ ది పంప్ ఈ సీజన్లో వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయారు. అయితే లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాట్స్మెన్ చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం అయితే ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ని ఓడిపోయారు. సో ఆర్సీబీ బ్యాటింగ్ అయితే మెల్లగా ఫామ్లోకి వస్తుంది. అండ్ వాళ్ళ బ్యాట్స్మెన్ అంతా కనుక అనలైజ్ అయ్యాడితే ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్ లాస్ట్ మ్యాచ్లో విల్ జాక్స్ మరియు పటిడార్ లాంటి బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఫైరీ బ్యాటింగ్ చూసాం. అలాగే ఆల్రెడీ కోహ్లీ, ఫ్యాఫ్ మరియు కార్తిక్ ముగ్గురు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈ సీజన్ ఇప్పటివరకు గ్రీన్ దగ్గర నుండి మాత్రమే ఒక మంచి ఫైరీ నాక్ రాలేదు. బట్ అతను చివరిగా ముంబై టీంలో ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీం మీద ఒక సెంచరీ కొట్టాడు. సో మేబీ ఈ మ్యాచ్లో గ్రీన్ కూడా ఫామ్ అందుకోవచ్చు. బట్ ఎన్నో వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ బౌలింగ్ మాత్రం వీక్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ సీజన్లో ఒక పీబీకేఎస్ మ్యాచ్ తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్లు కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు. మెయిన్లీ ఏ బౌలర్ కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేయట్లేదు. ఒక మ్యాచ్లో బాగానే వేస్తున్నారు, నెక్స్ట్ మ్యాచ్లో చేతులు ఎత్తేస్తున్నారు. సో ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఆర్సీబీ టీం కంటిన్యూస్గా మ్యాచ్లో ఓడిపోతుంది. అలా కాకుండా ఎవరో ఒక బౌలర్ని ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా మంచిగా బౌలింగ్ చేస్తే అప్పుడు ఆర్సీబీ టీంకి మెరుగైన ఫలితాలు వస్తాయి. సో డెఫినెట్లీ మరోసారి ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ అండర్ ది పంప్ ఉంటారు. బట్ లాస్ట్ టైం వాళ్ళు ఆడినప్పుడు సిరాజ్ లాంటి బౌలర్ని తీసుకోలేదు. బట్ ఈసారి సిరాజ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. పైగా ఈ మ్యాచ్ తన హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లోనే జరగబోతుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో ఆర్సీబీ టీం సిరాజ్ మీద చాలా గట్టిగా హోప్స్ పెట్టుకుంటారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో గ్రీన్ మరియు కరణ్ శర్మ కూడా కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశారు. సో మేబీ మ్యాచ్లో సిరాజ్ చక్కగా బౌలింగ్ చేసి మిగతా బౌలర్స్ అతనికి సపోర్ట్ ఇస్తే ఆర్సీబీ టీం గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే అలాంటి ఓవర్లు నిజం కావడం కొంచెం కష్టమైన పడే. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఆర్సీబీ టీం పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే సురేష్ ప్రభు దేశ ప్లేస్లో మళ్ళీ అనుజ్ రావత్నో లేకపోతే సౌరవ్ చౌహాన్ తీసుకొస్తారు. అలాగే బౌలింగ్లో కావాలనుకుంటే ఆకాశ్ దీప్ లేదా విజయ్ కుమార్ లాంటి ప్లేయర్స్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేనైతే మోస్ట్ లైక్లీ పెద్దగా చేంజెస్ చేయాలనుకుంటున్నాను. ఇక మ్యాచ్లో ఎటు తిరిగి ఎస్ఆర్హెచ్ టీం ఫేవరెట్స్ అని చెప్పుకుంటున్నాం, అంటే వాళ్ళు ఎక్కువ డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆర్సీబీ టీం గెలవాలంటే ఏం చేయాలి? వాళ్ళు పవర్ ప్లేలో వికెట్లు తీయాలి. బోత్ అభిషేక్ శర్మ మరియు హెడ్ వీళ్ళిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేస్తే ఆర్సీబీ టీంకి గెలిచే అవకాశాలు అంతలా పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ బ్యాట్స్మెన్ ప్యాట్ కమిన్స్ మరియు నట్టు లాంటి బౌలర్స్ని కంఫర్టబుల్గా ఫేస్ చేయగలిగితే వాళ్ళకు కూడా మంచి స్కోర్ వస్తుంది. సో చూడాలి మరి మ్యాచ్లో కలిసి ఆర్సీబీ టీం కంబ్యాక్ చేస్తుందా లేకపోతే ఎస్ఆర్హెచ్ డామినెన్స్ కొనసాగుతుంది అనేది.